ఓకే, టైప్స్ ఆఫ్ పాలినామియల్. బహుపదుల రకాలు. ఏంటి బహుపదుల రకాలు? టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ని మనం 2 టైప్స్లో చెప్తాము. ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం ఒక టైపు, ఇప్పుడు 10th క్లాస్లో మరొక టైప్ నేర్చుకున్నాం. పాలినామియల్స్ అనేది మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకొని టైప్స్ చెప్పొచ్చు. అదేవిధంగా డిగ్రీని బేస్ చేసుకొని కూడా టైప్స్ చెప్పొచ్చు. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని మనము 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు డిగ్రీని బేస్ చేసుకొని 10th క్లాస్లో నేర్చుకోవాలి. అయితే మనది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో అదొకసారి రీకాల్ చేసుకుందాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ పాలినామియల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మోనోమియల్. Monomial means a polynomial having only one term. ఏకపది. సింపుల్గా ఒక బహుపదిలో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్నే మోనోమియల్ అంటాము, ఏకపది అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 2x, 5x³, 6, 4y². These are all examples for monomial because of all polynomials are having only one term. So ఇలా one term ఉంటే దాన్నే మోనోమియల్ అంటాము. ఓకేనా? ఒకే ఒక పదం ఉంటే దాన్నే ఏమంటామంటే ఏకపది అంటాము. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ది బైనోమియల్, ద్విపది. ద్విపది అంటే నేమ్లోనే ఉందమ్మా 2. బై మీన్స్ 2, బైనోమియల్ మీన్స్ 2. అంటే ఏ పాలినామియల్ హ్యావింగ్ 2 టర్మ్స్ దట్ ఈస్ కాల్డ్ బైనోమియల్. ఎగ్జాంపుల్ 1, 5x² plus 3x, 5x³ plus 2x, 6x² plus 9. These are all examples for binomial. A polynomial having 3 terms is called binomial, dvipadi. 2 terms. Next, trinomial, tripadi. A polynomial having 3 terms. 3 terms unte danne trinomial antamu. Example 2x² plus 5x plus 6. Second one 9x² plus 3x plus 4. Third one 6x³ plus 5x² plus 2x. Examples ఇవి అవసరం లేదమ్మా, మీకు నచ్చినవి రాసుకోవచ్చు. ట్రైనోమియల్. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకొని ఇవి 3 ఇంకా ఉన్నాయి. 3 ఇంకా మోర్ దాన్ 4 ఎన్నున్నా సరే ఏమంటామంటే మల్టీనోమియల్. మల్టీనోమియల్ అంటామమ్మా. ఇంకా మోర్ దాన్ 3 ఎన్నున్నా సరే 4, 5, 6 ఎన్నున్నా సరే మల్టీనోమియల్ అంటాం. అయితే ఈ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అనేవి ఎక్కడి నుండి వచ్చాయంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నటువంటి డైలీ లైఫ్ నుండే వచ్చినవే. అవి ఎక్కడ కొత్త పదాలు కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఈ బైనోమియల్, బైస్కిల్ మనకు తెలుసు. యాక్చువల్గా బైస్కిల్ కాదు, అది బైసైకిల్. యాక్చువల్గా బైసైకిల్ ఈజ్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, బట్ మనం దీన్ని కలిపి బైస్కిల్ అని చదువుతాం. బైసైకిల్ మీన్స్ బై అంటే 2, సైకిల్ అంటే వీల్స్. 2 వీల్స్ ఉన్నటువంటి వెహికల్ని ఏమంటామంటే బైసైకిల్ అంటాము. ఇది బైస్కిల్ అంటే ఇది దాని అర్థం. బై మీన్స్ 2, సైకిల్ మీన్స్ వీల్స్. అదేవిధంగా మరొక సైకిల్ ఉంది, ట్రై సైకిల్ అంటాం దాన్ని. ఏంది? మనకి హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో అది యూజ్ చేస్తారు. 3 వీల్స్ ఉంటాయి సైకిల్కి. 3 వీల్స్ ఉండేవి చేత్తో డ్రైవ్ చేస్తుంటారు, చూసారు కదా, దాన్నే ట్రై సైకిల్ అంటాం. ట్రై మీన్స్ 3, సైకిల్ మీన్స్ వీల్స్. అలాగే
మోనోసైకిల్ కూడా ఉంది. చూసారో లేదో? చూడలేదా? డైరెక్ట్గా నేను చూడలేదు, కానీ సినిమాల్లో మనం చూసాం. సింగిల్ వీల్ ఉంటుంది, ఒక్క హ్యాండిల్లో ఎలా ఉంటుంది, దాని మీద నిల్చొని స్పీడ్గా వెళ్తారు. ఒక్క వీలే ఉంటుంది దానికి. అంటే దాన్ని ఎందుకు మోనోసైకిల్ అన్నామంటే, మోనో మీన్స్ వన్, సైకిల్ మీన్స్ వీల్. ఒకే ఒక వీల్ ఉంటే దాన్ని మోనోసైకిల్ అంటాం. మన అందరం మూవీల్లో చూసే ఉంటాం. వీటిని బేస్ చేసుకొనే ఇవి వచ్చాయి. మోనో అంటే ఒకటి, మోనోమియల్ అంటే పదము అని అర్థం, టర్మ్. సో ఒక టర్మ్ ఉంటే మోనోమియల్ అని. ఇక్కడ సైకిల్ అంటే వీల్స్, ఒక వీల్ ఉంటే మోనో సైకిల్, 2 వీల్స్ ఉంటే బైసైకిల్, 3 వీల్స్ ఉంటే ట్రైసైకిల్. సేమ్ ఒక టర్మ్ ఉంటే మోనోమియల్. మనకి బైసైకిల్ గుర్తుంటే ఇది ఈజీ గుర్తుండిపోద్ది. 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. ఇది మనకి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇప్పుడు మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్ అకార్డింగ్ టు డిగ్రీ. డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్స్ యొక్క టైప్స్ చూద్దామమ్మా. ఫస్ట్ వన్ జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ తెలుగులో శూన్య బహుపది. ఏంటి శూన్య బహుపది? జీరో పాలినామియల్ అంటే సింపుల్గా దీనికి డెఫినేషన్ ఏం అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఒకే ఒకటి, జీరో. ఓన్లీ ఒక జీరోని మాత్రమే జీరో పాలినామియల్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ జీరో పాలినామియల్ అంటే మీకు ఓన్లీ జీరో ఎక్కడ కనిపిస్తే దాన్నే జీరో పాలినామియల్ అంటారు, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? అలాగే ఈ జీరో పాలినామియల్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే, ఏ జీరో పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ ఓన్లీ వన్ టర్మ్, దట్ ఈజ్ జీరో. ఒక శూన్య బహుపదిలో గరిష్టంగా ఎన్ని పదాలు ఉంటాయంటే ఒకటే ఉంటుంది, అదే ఏంటంటే జీరో. అదేవిధంగా ఈ జీరో పాలినామియల్కి మరొకటి మనం ఏం చెప్పుకోవాలంటే, ఏ జీరో పాలినామియల్ డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్. ఎనీబడి? డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ అన్డిఫైన్డ్. జీరో డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ చాలా ఇంపార్టెంట్ బిట్. అన్డిఫైన్డ్, చెప్పలేము. ఎందుకో తర్వాత మీకు క్లియర్గా క్లారిటీ ఇస్తాను మరొక టైప్ చెప్పిన తర్వాత. సో డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ అన్డిఫైన్డ్, నిర్వచించలేము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇది ఏ విధంగా అడుగుతాడు అంటే, బిట్స్ మీకు ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకున్నాం కదా, ఇలా ఇచ్చేస్తాడు. పాలినామియల్ డిగ్రీ లేదా ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ పాలినామియల్ అంటాడు. 2x + 3 5x, ఇది 1, ఇది 2. థర్డ్ వన్ ఏమో 6x² + 3x + 4. ఏ ట్రైనోమియల్, బి బైనోమియల్, ఏ మోనోమియల్ అంటాడు. ఇప్పుడు ఇలా ఇచ్చేస్తాడు బిట్స్ మీకు, సింపుల్గా ఇవ్వడు, దీన్ని మ్యాచింగ్ చేసుకోవాలి. ట్రైనోమియల్, ఇక బైనోమియల్, మోనోమియల్, ట్రైనోమియల్ అలా మ్యాచ్ చేయవలసి ఉంటుంది. క్రింద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, 4 ఆప్షన్స్. మీకు బిట్స్ ఈ విధంగా అడుగుతాడు, డైరెక్ట్గా అడగడు. ఇది దీన్ని బేస్ చేసుకుని కూడా ఎలా అడుగుతాడు అనేది బిట్ చెప్తాను ముందు, ఇది నేర్చుకున్న తర్వాత. సో జీరో పాలినామియల్ ఇంతేనమ్మా. సెకండ్ వన్, సో జీరో పాలినామియల్ మీన్స్ జస్ట్ జీరో. జీరో పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ ఓన్లీ వన్ టర్మ్. అండ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, జీరో పాలినామియల్ అన్డిఫైన్డ్, నిర్వచించలేము. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ పాలినామియల్, స్థిర బహుపది. కాన్స్టెంట్ పాలినామియల్, స్థిర బహుపది. ఏం చెప్పండి ఇది? ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ 1 ఉంటే దాన్నే ఏమంటామంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 5, సెకండ్ క్వశ్చన్ 6, థర్డ్ క్వశ్చన్ 10. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ కాన్స్టెంట్ పాలినామియల్. మరి డిగ్రీ 1 అన్నాం, సారీ డిగ్రీ 0 అమ్మ, 1 కాదు, డిగ్రీ 0. ద పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. ఎందుకో చూడండి. డిగ్రీ అంటే ఏం చెప్పుకున్నాం? హైయెస్ట్ పవర్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంతమ్మా? ఏమీ లేదు అంటే x⁴0, y⁴0, z⁴0 మన ఇష్టమే. ఇప్పుడు చెప్పండి హైయెస్ట్ పవర్ ఎంత?
కాబట్టి దీని డిగ్రీ 0. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 0. 5 into x power 0 అంటే 1 5 సరిపోయిందా? ఇప్పుడు 0 పాలినామియల్కి వెళ్దాం. ఎందుకు అన్డిఫైన్డో చెప్దాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? 0. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని డిగ్రీ కూడా 0 అనుకుందాం. x power 0 అంటే ఎంతమ్మా? 1. 1 into 0 ఎంత? 0 వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత? 0. 0 x power 1. x power 1 into 0 ఎంతమ్మా? 0. దీని డిగ్రీ ఎంత? ఇక్కడ హైయెస్ట్ ఎంత చూడండి. ఇక్కడ డిగ్రీ ఎంత? 0 into y square రాద్దాము. 0 into ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0. కానీ డిగ్రీ ఎంత చూసారా? ఓసర్ వెళ్ళి అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మారుస్తుంది దీని రూపం. ఎలా తీసుకుంటే దాని డిగ్రీ 0, ఎలా తీసుకుంటే దాని డిగ్రీ 1, ఎలా తీసుకుంటే దాని డిగ్రీ 2. అంటే దాన్ని మనం డిఫైన్ చెయ్యలేము, మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. 5 into x power 0 అంటే 5 అంతే. మీరు y power 0 రాయండి, ఇక్కడ z power 0 రాయండి, ఏది రాసినా సరే దాని డిగ్రీ అంతే వస్తుంది. కానీ ఇక్కడ అలా రాదు, మారిపోతూ ఉంటుంది. ఎలా రాస్తే డిగ్రీ 1, ఎలా రాస్తే డిగ్రీ. కానీ ఫైనల్ ఆన్సర్ ఒకటే చూసుకోండి, 0 వస్తుంది. ఇక్కడ అలా రా చూడండి, ఓన్లీ 5 into x power 0 రాసినప్పుడు మాత్రమే దీని వాల్యూ 5. అలా కాకుండా 5 into x power 1 రాస్తావు దాని వాల్యూ 5 కాదు, కానీ దీని వాల్యూ 0. పోనీ 5x square రాద్దాం, దాని వాల్యూ మారిపోయింది, 5 కాదు. అంటే మనం ఇలా రాయకూడదు అని దాని అర్థం. కానీ ఇక్కడ అలా రాసుకోవచ్చు. ఎందుకు? దాని వాల్యూ మరలా 0 వచ్చింది. సో అందుకే 0 పాలినామియల్ యొక్క డిగ్రీ అన్డిఫైన్డ్ గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ మాత్రం 0. అది కూడా మీకు గుర్తుండిపోద్ది ఈజీగా. నెంబర్ రాస్తాము, పక్కన x power 0, y power 0, z power 0 రాస్తాము. ఈ విధంగా కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ చెప్పొచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్, ఏ కాన్స్టెంట్ పాలినామియల్ కెన్ హ్యావ్ హౌ మెనీ జీరోస్? 1. ఇంకిక్కడ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేది మనం ఎలా చెప్తాము అంటే బేస్డ్ ఆన్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి, ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2x square plus 5x plus 2 అన్నాము. దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఈ పాలినామియల్కి మ్యాక్సిమం 2 జీరోస్ మాత్రమే ఉంటాయి. దిస్ పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ ఓన్లీ 2 జీరోస్. అలాగే 5x square plus 3x cube plus 2, the degree of the polynomial 3. So this polynomial can have mostly only 3 zeros. ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అయితే అన్ని జీరోస్ ఉంటాయి. మరి డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ 0. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద కాన్స్టెంట్ పాలినామియల్ 0. ఎటువంటి జీరోస్ కూడా దీనికి ఉండవు. మీరు ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివితేనే ఏ బిట్కైనా ఆన్సర్ చేయగలరు. అంతేగాని బ్లైండ్గా బిట్టు ఆన్సర్ మనం పబ్లిక్ చదివినట్లు కానీ చదివితే మీకు ఆన్సర్ చెయ్యలేరు. బిట్టు రకరకాలుగా అడుగుతాడు, చూసుకోండి అది. నెక్స్ట్ అయిపోయింది లీనియర్ పాలినామియల్. థర్డ్ వన్ లీనియర్ పాలినామియల్. ఏంటి లీనియర్ పాలినామియల్? నేమ్లోనే ఉందమ్మా. రేఖీయ బహుపది. సింపుల్. ఫస్ట్ డెఫినేషన్ మాట్లాడదాం. డెఫినేషన్ ఏంటి? ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దానినే ఏమంటాము అంటే లీనియర్ పాలినామియల్ అంటాము. సెకండ్ ఏరో మార్క్ మీరు రన్నింగ్ నోట్స్ ఇలాగే రాసుకోండి, సింపుల్గా మొత్తం కవర్ అయిపోద్ది. అక్కడ నేను డీటెయిల్డ్గా చెప్తాను. జస్ట్ 1 అంటే మీకు ఐడియా రావాలి, లేదా ఐడియా రానప్పుడు బ్రాకెట్లో చిన్నది పెట్టుకోవాలి డిగ్రీ అని చెప్పేసి. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2x 5x cube 6x square ఇవన్నీ కూడా +3 -1 ఇవన్నీ కూడా రేఖీయ బహుపది లీనియర్ పాలినామియల్కి ఉదాహరణలు. ఎందుకు? దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1 అన్నింటి యొక్క డిగ్రీలు ఒకటే కాబట్టి
వీటిని ఏమంటామంటే రేఖీయ బహుపది అంటాము. అదేవిధంగా జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ax plus b where a is not equal 0. ఈ పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ax plus b a is not equal 0 ఇలాగే ఉండాలి. a అనేది నాట్ ఈక్వల్ 0. కండిషన్ ఇంపార్టెంట్. క్రిందన బిట్లో ఆప్షన్ మీకు ఇచ్చేటప్పుడు ఇఫ్ ax plus b is a linear equation లీనియర్ పాలినామియల్ దెన్ కండిషన్ ఇచ్చేస్తారు. ఆప్షన్ ఏ నాట్ ఈక్వల్ 0, ఆప్షన్ బి నాట్ ఈక్వల్ 0, ఆప్షన్ సి ఏ నాట్ ఈక్వల్ 0 అండ్ బి నాట్ ఈక్వల్ 0, ఆప్షన్ సి ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0, ఆప్షన్ డి అలా ఇస్తాడు. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ 0 కండిషన్. ఎందుకు చూడండి, ఇక్కడ ఏ మీన్స్ ఈ నెంబర్స్ ఇవే కదా. ఏ మీన్స్ చూడండి ముందు నెంబర్స్. ఇన్ కేస్ 0 అయిపోయింది అనుకుందాం, 2 ప్లేస్లో 0 రాద్దాం. 2 ఇంటూ ఎక్స్ ఎంత అమ్మది 0. ఇది కూడా 0 అయిపోయింది అనుకుందాం. 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది మొత్తం 0, ఇది 3. ఇన్ కేస్ అది 0 అయిపోతే ఈ పాలినామియల్ ఎలా కన్వర్ట్ అయిపోయింది? 0 పాలినామియల్ అయిపోయింది. ఇదేమైపోయింది? 0 పాలినామియల్ అయిపోయింది. అంటే లీనియర్ పాలినామియల్ కాదు. ఇది తీసుకుందాం. ఇక్కడ 0 అయిపోతే ఇది ఏ పాలినామియల్ అయిపోయింది? కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోయింది. అంటే ఎప్పుడూ కూడా ఇది 0 కాకూడదు. మరి బి 0 అయిపోవచ్చు. ఎలాగో చూడండి, ఇదే తీసుకుందాం. 5x ప్లస్ ఈ 3 ప్లేస్లో 0 పెట్టిద్దాం. బి అంటే 3 కదా. చూడండి పెట్టేసేటప్పుడు 5x అయ్యింది. ఇదే పాలినామియల్ లీనియరే. ఎందుకు అంటే బి 0 అయిపోయినా పర్వాలే, ఏ ఎట్టి పరిస్థితిలో కూడా 0 కాకూడదు. అది కండిషన్. అయితే ఏమవుతుందంటే ఇగోండి ఈ విధంగా అయితే 0 పాలినామియల్ అయిపోద్ది, లేదా కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోతుంది. అంతేగాని మరలా లీనియర్ పాలినామియల్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. సో లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax plus b where a not equal 0. ఓకే, నెక్స్ట్ zeros. A linear polynomial can have mostly how many zeros? Only 1 zero because డిగ్రీ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ 1. డిగ్రీ 1 కాబట్టి ఒక పాలినామియల్కి డిగ్రీ ఎంత అయితే అన్ని జీరోసే ఉంటాయి. కాబట్టి ఒకే ఒక 0 అనేది ఇక్కడ మనకి ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రాఫ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. ఏంటి గ్రాఫ్? గ్రాఫ్ ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్ సరళ రేఖ. మీరు ఏ లీనియర్ పాలినామియల్ తీసుకొని గ్రాఫ్ గీసినా సరే మీకు ఇలా కానీ లేదా ఇలా కానీ ఒక లైనే వస్తుంది. కావాల్సి వస్తే ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. మీకు నచ్చిన లీనియర్ పాలినామియల్ తీసుకోండి. ప్రతి లీనియర్ పాలినామియల్ కూడా గ్రాఫ్ ఇలాగే వస్తుంది. ఏదో ఒక లైనే, అది ఆ లైన్ ఎలా పోవచ్చు ఎలాగెళ్ళినా సరే ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా గ్రాఫ్లు ఇదే. చూసుకోండి, మీరు ఆల్రెడీ 10th క్లాసులో వినే ఉంటారు. మిగతా స్కూల్స్లో చెప్పిన దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ మీకు స్కూల్లో నాకు తెలిసి చెప్పరు. ఎందుకు అంటే అక్కడ మార్క్స్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఇవంతా డెప్త్గా మనకి ఓన్లీ ఎక్కడే అందుబాటులో ఉంటాయి. క్లియర్గా నేర్చుకోండి. ఏదో ఎక్కువ సిలబస్ అనుకోకండి, ఇది మనకు లేనిది కూడా అనుకోకండి. ఇన్ కేస్ మీరు చదువుకోకపోతే ఇది మీకు లేనిది అనుకోవచ్చు, కానీ ఇదంతా మీకు ఉన్నదే. లేనిది ఏదైనా ఉంటే నేను ముందే చెప్తాను. ఓకేనా? ఇది నెక్స్ట్ లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఏంటి? స్ట్రైట్ లైన్ అయిపోయింది. ఇది లీనియర్ పాలినామియల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. ఇప్పుడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. మెయిన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత సేమ్ సిచ్యువేషన్ క్యూబిక్ పాలినామియల్ కూడా.